మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్. మమ్మల్ని ఓటమి భయపెట్టొచ్చు కానీ కుంగదీయదు. కష్టపడి పని చేద్దాం. కూటమి వైఫల్యాలను ఎండగడదాం. నాకు ఇచ్చిన అధికారాన్ని, అవకాశాన్ని కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడతాను. గతంలో మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించమని కోరుతున్నా. జగన్ ఒక యోధుడు, వీరుడు. ఆంధ్రుల అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని పునరంకితమై, పునరుజ్జీవమై, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలలో మార్పులు, వెలుగులు వస్తాయి అన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైన కాలంలోనే ఆ ప్రభుత్వము, ఆ పాలన జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాష్టికాలు, మోసాలు, అకృత్యాలు, దౌర్జన్యకాండలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తమ అసహనాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యతను భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరాన్ని, అగత్యాన్ని గుర్తించి ఈ రోజున ఇక్కడ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధంగా ప్రతినబూనై జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ ప్రతిజ్ఞ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీసుకోవటం జరిగింది. కొంచెం వెనక్కి